ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యాన కార్యక్రమానికి, యోహాను సువార్త అధ్యయన కార్యక్రమానికి, ఈ ఆత్మీయ ప్రయాణానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము ఏ విధము చేతనైనా కొన్ని గృహాలకు వెళ్ళాలి. కరోనా ప్రభావం చేత తలుపులన్నీ మూయబడినప్పటికీ కూడా దేవుని వాక్యము మూయబడిన తలుపులను దాటుకొని తలుపులు తట్టడం యొక్క అవసరత లేకుండానే దేవుని వాక్యం నేరుగా వస్తుంది. గాడ్స్ వర్డ్ is coming directly to your homes without any knocking, without any permission, without any opening doors. దేవుని స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మూల వాక్యం, అవర్ కీ వర్డ్స్, యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. John 4:8. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. For his disciples had gone away into the city to buy food. మన టైటిల్ ఆహారం కోసం. ఎవరో మరి విక్టర్ హ్యూగో అనుకుంటాను, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఒక సైకాలజిస్టో లేకపోతే ఫిలాసఫరో, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనిషి తన జీవితంలో వ్యక్తులను ప్రేమించేదానికన్నా తిండిని ఎక్కువగా ప్రేమిస్తాడు, ఆహారాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు అని చెప్పాడు. ఓ మనిషిని ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం, ప్రేమిస్తాం, కానీ ఆహారాన్ని అలా కాదు. ఉదయం ప్రేమిస్తాం, మధ్యాహ్నం ప్రేమిస్తాం, రాత్రి ప్రేమిస్తాం, మధ్య మధ్యలో ప్రేమిస్తాం. ఒక వ్యక్తికి ఉన్నటువంటి అసలైన ప్రేమ ఆహారం పట్ల తప్ప మరి దేని మీద లేదు అని చెప్పాడు. అది వాస్తవమే. చాలామంది ఆహారాన్ని గురించి ఆలోచిస్తుంటారు. ఆహారాన్ని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఆహారం కోసం జరిగినటువంటి 3 పనులు మీకు జ్ఞాపకం చేస్తాను. 3 things which has done for the sake of food. ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో వేరువేరు ఆహారాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 3 రకాల ఆహారాల గురించి నేను ధ్యానించి కొద్దిగా నోట్స్ రాసుకున్నాను. వాటి గురించి మనం వినడానికి, లేకపోతే నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మా ప్రయత్నంగా మేము వాక్యాన్ని బోధిస్తూ ఎంతమంది వింటున్నారా, ఎలా స్పందిస్తున్నారా, ఫోన్ కాల్స్ లేకపోతే పబ్లిసిటీ, ఇవన్నీ ఆలోచించడం లేదు. నీ ఆహారం నీళ్ళ మీద వేయము, అనేక దినముల తర్వాత అది కనబడుతుంది అనే మాటను విశ్వసించి దేవుని వాక్యాన్ని ప్రజల ముందు చదువుతున్నాం. వ్యయ ప్రయాసలు కోర్చి దీనికి కావాల్సిన వనరులు ప్రభువు సహకరిస్తున్నాడు, ఇస్తున్నాడు. ఆయన సహాయం చేస్తున్నాడు. పైనుండి సహాయం ప్రభు ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇలా టెలికాస్ట్ చేయడానికి శాంతి టీవీ యాజమాన్యం వారు మాకు ఎంతగానో చక్కగా సహకరిస్తున్నారు. వారు మేము కలిసి చేస్తున్నటువంటి ఈ టీం వర్క్, వారు మేము కలిసి చేస్తున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ ప్రయాసలో మీరు కూడా పాలిభాగస్తులు కావచ్చు. మీరేదో ఇమ్మని నేను చెప్పడం లేదు, ప్రార్థించండి. మీ ప్రార్థన మేము కోరుకుంటున్నాం. ఈ పరిచర్య కొరకు మీరు కార్చడానికి 2 కన్నీటి బొట్లు మాత్రమే మేము ఆశిస్తున్నాం. అంతవరకే కానీ మా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చి మాకు డబ్బులు పంపించమని అడగం. డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి, అది ప్రాముఖ్యమైన విషయం కాదు. దేవుడు ఇస్తాడు, అంతవరకే. దేవుడు నిధులు ఇస్తాడు. మన దేవుడు శ్రీమంతుడగు దేవుడు, మన దేవుడు దరిద్రుడైన దేవుడు కాదు. హీజ్ ప్రొవైడర్. అబ్రహాముకు అనుగ్రహించిన దేవుడు, అబ్రహాము కుమారులమైన మనకు ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుదీయని వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆ వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభావం నువ్వు మాకు ఇవ్వాల్సిందే, ఆయన ఇస్తున్నాడు, ఇచ్చాడు. గత 26 సంవత్సరాలుగా
నేనే ఉద్యోగం చేయడం లేదు, ఉద్యోగానికి వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు. కానీ ప్రభువు నన్ను పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడో నాకు తెలియదు. భక్తుడు పాడినట్లుగా యెహోవా ఈరేగా మనకు పోషకుడు. మన పోషకుడు ఆయన. 26 సంవత్సరాలుగా నన్ను నా కుటుంబాన్ని పోషించిన దేవుడు నమ్మదగినవాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన పిలిచాడంటే పస్తులుండి చావడానికి పిలవలేదు. మనల్ని పోషించి, నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించువాడైన నా దేవుడు అని యాకోబు సాక్ష్యం చెప్పినట్టుగా ఆదికాండం 47లో 48లో మనం చూడగలం. మన పోషకుడైన దేవుని వైపు చూద్దాం. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. ప్రభువా మాకు దయచేయి, గివ్ టు అస్, మాకు బ్రెడ్ అనుగ్రహించు, మాకు ఆహారాన్ని అనుగ్రహించు అని సర్వజీవుల యొక్క కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. ఆయన అన్నిటికీ తన గుప్పిలిని విప్పి ఇస్తున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన అనుగ్రహించేవాడు. దేవుని స్తోత్రం. దాసుని కన్నులు యజమానుని తట్టు చూస్తున్నాయి కనుక ఆయన దాసులమైన మేము ఆయన వైపు చూస్తున్నాం. ఒకవేళ మీ వైపు చూసి అడగడం అనేది అది అవిశ్వాసపు జీవితం. అది ఆయనకు ఆనందాన్ని కలిగించదు. మేము ప్రభు వైపు చూసినప్పుడే, ఎవరైతే ప్రభు వైపు చూస్తారో వాళ్ళు ప్రభు దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకుంటారు. ఎందరైతే ఆయన వైపు చూస్తారో వారి ముఖాలు ప్రకాశించాయి. వారి ముఖాలు ఎన్నడూ లజ్జించకపోలేదు, లేదా లజ్జించిపోలేదు, లేదా సిగ్గుపడలేదు, లేకపోతే వాళ్ళ ముఖాలకు వెలుగు వచ్చిందని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందరైతే ఆయన వైపు చూస్తారో వారు ప్రకాశించబడ్డారు, లేదా వారు వెలిగారు. కాబట్టి ఆయన వైపు చూసిన వాళ్ళు ఎవరు సిగ్గుపడరు. హీఈస్ అవర్ ప్రొవైడర్. కాబట్టి యెహోవా ఈరే అనేటువంటి పోషకుని వైపు మనం చూస్తూ ముందుకు సాగుదాం. ఇక్కడ ఆహారం కొరకు జరిగినటువంటి 3 పనులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్నట్టు మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన శిష్యులు అనగా యేసు ప్రభు యొక్క శిష్యులు ఆహారం కొనడానికి వేరొక స్థలానికి, వేరొక పట్టణానికి ఎక్కడికి వెళ్ళారో అక్కడ ఆ ఊరిని గురించి, ఆ స్థలాన్ని గురించి ప్రస్తావించబడలేదు. ఒకవేళ సమరయలో ఉన్నటువంటి ఆహారం వాళ్ళకి నచ్చదేమో. ఎవరో ఒకరు ఏదో తెచ్చి పెడతారు, కానీ సమరయులు వాళ్ళు లో క్యాస్ట్ పీపుల్ కదా, తక్కువ జాతి వాళ్ళు కదా, వాళ్ళు శుచి శుభ్రత లేకుండా వండుతారు. అవి తినడం ఎంతవరకు కరెక్టు, ఏదో ఇన్ని రకరకాలుగా ఆలోచించి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, మీ ముందర పెట్టినవి తినండి అని చెప్పాడు. అయినప్పటికీ దాన్ని మర్చిపోయి పట్టణానికి వెళ్ళి తమకిష్టమైన, తమకు నచ్చినటువంటి తమ జాతి ప్రజలు తమ అభిమాన ఆహారం కోసం వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూడగలం. ఈరోజులో మనకిష్టమైన ఫుడ్, లేకపోతే నాన్ వెజిటేరియన్ మాంసాహారపు ఆహారము తినడానికి మనం ఎంతో తాపత్రయపడతాం. కానీ గమనించాల్సిన విషయం, ఒక్క పూట భోజనం కూడా అతి కష్టంగా గడుస్తున్నట్టు వారు సుమారు 50% పైనే ఉన్నారు మన దేశంలో అనే సంగతిని మనం మర్చిపోకూడదు. బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన అనేక మంది ఉన్నారు అనే సంగతి మర్చిపోద్దు. డోంట్ ఫర్గెట్ దట్ దెర్ ఆర్ మెనీ పీపుల్, మోర్ దాన్ 50% పీపుల్ ఇన్ ఇండియా ఆర్ లివింగ్ అండర్ పావర్టీ లైన్. దే ఆర్ స్ట్రగ్లింగ్ టు విన్ ఎ బ్రెడ్ ఫర్ 1 time a day. దేవుని స్తోత్రం. కానీ దేవుడు మనల్ని పోషిస్తున్న విధానం 3 పూటలు, 4 పూటలు, 5 పూటలు తింటూనే ఉన్నాం. తినడానికి దేవుడు మనకు వనరులు అనుగ్రహిస్తున్నాడు, ఫలాలను అనుగ్రహిస్తున్నాడు, కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఉద్యోగాలు చేసుకొని మేము సంపాదించుకుంటున్నాం కదా, ఆఫీస్లోనో ఫ్యాక్టరీలోనో కంపెనీలో పనిచేసి మేము సంపాదించుకుంటున్నాం కదా, దేవుడు అనుగ్రహించడం ఏంటి అని అనుకుంటారేమో. దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనే మన పోషకుడు. ఒకవేళ మీరు తిని మదించి యెహోవా ఎవరని అంటారేమో, జాగ్రత్త. తిని దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు భోజనం చేసిన ప్రతిసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన ప్రతిసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదేంటి, ఇదేనా భోజనం, ఈ ఉప్మానేనా, ఫలాందేనా అనొద్దు. కొనకుండా సనుక్కుండా స్తోత్రం చెప్పి తినండి. దేవుడు మీకు ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తాడు. ఇక్కడ శిష్యులు ఆహారం కోసం, ఆహారం కొనడానికి వెళ్తే యేసు ప్రభు అనగా బోధకుడు ఆహారం పంచడం కోసం వచ్చాడు. ఒక ఆయన ఆత్మ సంబంధమైన ఆహారం పంచడానికైతే ఇంకా కొంతమంది భౌతికమైన ఆహారాన్ని కొనడానికి వెళ్ళారు. శిష్యులకి యేసు ప్రభువుకున్న తేడా గమనించండి. గురువుకి శిష్యులకి తేడా ఎప్పుడు ఉంటుంది, బోధకునికి శిష్యులకి తేడా ఉంటుంది ఎప్పుడు. కానీ వాళ్ళ మధ్యలో ఉన్న తేడా చూడండి. యేసు యొక్క ఆహారం ఆత్మీయమైంది, శిష్యుల యొక్క ఆహారము భౌతికమైంది. వాళ్ళు భౌతికమైన వాదులు, ప్రకృతి సంబంధమైన ప్రజలు, శరీర సంబంధమైన ప్రజలు. శరీర సంబంధమైన ప్రజలు
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది, శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు అని రాయబడింది. మీ మనసు దేని మీద ఉంది? భూ సంబంధమైన వాటి మీద ఉందా? కాదు, ఆత్మ సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద మీ మనసు పెట్టుకోమని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. వాక్యంలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటువంటి సలహా, మనకిచ్చేటువంటి సూచన అది. పైనున్న వాటి మీద దృష్టి పెట్టండి. హ్యావ్ ఎ లుక్ ఆన్ ద థింగ్స్ అబౌవ్. పైనున్న సంగతులు అవి కావాలి మనకు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట, ఆహారం కోసం జరిగిన 3 పనులు మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యులు చేసిన పని, ఆహారం కోసం శ్రమపడ్డారు. శ్రమపడిన శిష్యులు దేనికోసం అంటే ఆహారం కోసం. ఆ సందర్భంలో లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన సందర్భమే. రాత్రంతయు శ్రమ పడినప్పటికీ కూడా మేమేమీ పట్టలేదు, ఏమీ పొందుకోలేదు, మాకేమీ దొరకలేదు అని శిష్యులు ప్రభువుతో నిరాశతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. రాత్రంతా ప్రయాసపడిన, పగలంతా ప్రయాసపడిన, వారమంతా ప్రయాసపడిన, రోజంతా ప్రయాసపడిన, కొన్నిసార్లు నెలంతా ప్రయాసపడినప్పటికీ, ఈ మధ్యకాలంలో కూడా ఒకరిద్దరిని కలిశాను నేను. ఏమండి ఎలా ఉన్నారు ఏంటి అని అన్నప్పుడు, ఏం సార్ పని చేస్తున్నాం కానీ జీతాలు రావడం లేదు సార్, 5 నెలలుగా జీతాలు లేవండి, 6 నెలలుగా జీతాలు లేవండి అని చెప్తున్నారు. వారు ప్రయాసపడుతున్నారు కానీ ప్రతిఫలం దొరకడం లేదు, ప్రయాసపడుతున్నారు కానీ జీతం దొరకడం లేదు. కానీ వీళ్ళు వెళ్ళారు, ఆహారం కోసం వెళ్ళారు. ఏం తెచ్చుకున్నారో ఏంటో మరి తెలియదు. ఒక ఇంగ్లీష్ తర్జుమాలో దే వెంట్ టు ద సిటీ, దే వెంట్ టు టౌన్ టు బై మీట్ అని రాయబడింది. వారు మాంసం తీసుకొని రావడం కోసం, మాంసం కోసం వెళ్ళారు అని రాయబడింది. అనగా మాంసం కోసం అని కాకుండా బలమైన లేకపోతే శ్రేష్టమైన ఆహారం అని అనుకుందాం. అనగా 12 మంది యొక్క ఆలోచన, 12 మందిలో ఒక్క వ్యక్తి కూడా నేను యేసుతో ఉంటాను. యేసు రొమ్మున ఆనుకొని కూర్చున్న శిష్యుడు కూడా యేసును విడిచిపెట్టి వెళ్ళాడు. దాని తర్వాత ఆయన పస్కా పండగ సమయంలో, ఆచరణ సమయంలో ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కానీ ఇప్పుడు యేసును విడిచిపెట్టి వెళ్ళారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే అందరూ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలను అని రాయబడింది. ఏమయ్యారు శిష్యులు? 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఏర్పరచబడిన శిష్యులు, లేకపోతే విశ్వాసపు జీవితాన్ని ఆరంభించిన శిష్యులు ఏమైపోయారు? 4వ అధ్యాయంలో యేసును విడిచి ఎందుకు వెళ్ళిపోయారు? 4వ అధ్యాయంలో కనిపించలేదు, 7వ అధ్యాయంలో కనిపించలేదు, 8వ అధ్యాయంలో కనిపించలేదు. వీళ్ళు ఏమైంది? ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళు? చూడండి, అత్యవసర సమయాల్లో, అవసర సమయాల్లో అందుబాటులో లేనటువంటి అనుచరులు వీళ్ళు. అత్యవసర సమయంలో అందుబాటులో లేని అనుచరులు. చాలామంది కూడా ఉంటారు, మేము మీకు అలా చేస్తాం ఇలా చేస్తాం అంటారు, కానీ అవసర టైంలో, అవసరం మనకు ఉన్నప్పుడు వాళ్ళు కనిపించరు. అవసరాలు లేనప్పుడు వచ్చి అధికంగా మాట్లాడి మన సమయాన్ని వ్యర్థం చేయడానికి కొంతమంది ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆహారం కోసం శ్రమపడిన శిష్యులు. ఆహారం కోసం శ్రమ పడుతున్నాడు. ఆహార సంపాదన అంటే బ్రెడ్ విన్నింగ్ అన్నారు ఇంగ్లీష్లో. బ్రెడ్ని గెలుచుకోవడం కోసం, లేకపోతే దాన్ని జయించడం కోసం, కుటుంబం కోసం, భార్య బిడ్డల కోసం ఈ బ్రెడ్ విన్నర్స్, ఇంట్లో పనిచేసే వాళ్ళని బ్రెడ్ విన్నర్స్ అన్నారు. వీళ్ళు బ్రెడ్ విన్నర్స్ కాదు. వీళ్ళు బ్రెడ్ ఇచ్చింది, బ్రెడ్కి కావాల్సిన సోర్సెస్ ఇచ్చింది, వనరులు ఇచ్చింది యేసుప్రభు. యేసుప్రభు ధనము తీసి యూదా ఇస్కరియోతు చేతికిస్తే, యూదా ఇస్కరియోతు ఇతర శిష్యులతో కలిసి ఈ ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు, వినియోగిస్తున్నాడు. అకౌంటెంట్ కాబట్టి దాని అకౌంట్స్ రాస్తున్నాడు. పలానా రోజు భోజనాలకి, సమరయ వెళ్ళిన రోజు భోజనానికి ఎంత ఖర్చు అయింది, టీకి ఎంత అయింది అని లెక్కలు రాసి పెట్టేటువంటి కోశాధికారి యొక్క డ్యూటీ ఆయన చేశాడు. సరే, ఒకటి, ఆహారం కోసం శ్రమ పడినట్టు శిష్యులు మనం చూస్తున్నాం. ఇదే మరొక మాట కూడా మనం గమనిస్తే, 7వ వచనం మనం గమనిస్తే, జాన్ 4:7, నీళ్లు చేదుకొనుటకు. ఎందుకు వచ్చిందామా? నీళ్లు చేదుకొనుటకు. ఎందుకు ఈ నీళ్లు? ఆహారాన్ని సిద్ధపరచడానికి నీళ్లు కావాలి. ఆహారం చేయాలంటే నీళ్లు ఖచ్చితంగా కావాల్సిందే. నీళ్లు లేకుండా, కుకింగ్ చేసేటప్పుడు నీళ్లు లేకుండా కుకింగ్ చేయలేము. నీటి యొక్క అవసరం ఉంది. ఒక స్త్రీ, ఒక విధవరాలు, చిన్న బిడ్డ,
తానే ఉన్నారు. దేశంలో క్షామం, కరువు ఏర్పడింది. కొన్ని పుల్లలు ఏరుకోవడానికి, పొయ్యి రాజేసుకోవడానికి, పొయ్యి వెలిగించుకోవడానికి పుల్లలు లేవు. పుల్లలు ఏరుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఒక వ్యక్తి ప్రత్యక్షమై, అమ్మ మొదట అప్పాన్ని తీసుకున్నామన్నాడు. ఇది స్టోరీ వేరే. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, తన ఆహారాన్ని వండుకోవడానికి ఆమె దగ్గర నీళ్లు ఉన్నాయి, ఆమె దగ్గర కట్టెలు లేవు, లేకపోతే పుల్లలు లేవు. ఆ పుల్లలు ఫైర్వుడ్ లేదు, దాన్ని తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఈమె ఆహారం కోసం సిద్ధపరిచినటువంటి స్త్రీ, లేకపోతే సిద్ధపరుస్తున్నటువంటి స్త్రీ. ఆమె ఎన్ని నీళ్లు తీసుకోబోయిందో, ఎన్నోసారి ఆమె వచ్చిందో అక్కడికి, మనకి ఇవన్నీ రాయబడలేదు. కానీ మనం ఆలోచిస్తున్న మాట, ఒకటి ఆహారం కోసం శ్రమపడిన శిష్యులు, రెండవది ఆహారం కోసం సిద్ధపరిచినటువంటి. ఆహారం కోసం అంటే అలాగే ఆ గోధుమలో లేకపోతే ఎవలో వాటిని అలాగే తినేసేయలేరు, పచ్చిగా రాగా తినలేరు. వాటిని ఉడికించుకోవాలి, నీళ్లు కావాలి. ఆ నీళ్ల కోసం తన స్నానానికి, తన బట్టలు ఉతుక్కోవడానికి, వేరు వేరు అవసరాలకి, భౌతిక అవసరాలకి నీళ్లు కావాలి. ఈమె ఇప్పుడు ఆహారం కోసం, ఆహారం సిద్ధపరచడం కోసం, సిద్ధపరిచిన ఆహారాన్ని ఇంకా తాను సేవించడానికి అనుకూలంగా మార్చడం కోసం ఒక నీళ్లు కావాలి. ఆ నీళ్ల కోసం వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలైంది. ఇంకాసేపు గంటకో లేకపోతే ఇంకొక అరగంటకో ఇంకొక 2 గంటలలోపు ఆమె ఆహారాన్ని వండి పెట్టుకోవాలి. తన కోసమో, తన భర్త కోసమో, లేకపోతే భర్తల కోసమో, ఇప్పుడు తనతో ఉన్నటువంటి 6వ వ్యక్తి కోసం, లేకపోతే పిల్లల కోసం, ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళడం లేదు. కానీ ఆమె ఆహారం కోసం సిద్ధపరిచిన స్త్రీ, ఆహారం కోసం శ్రమపడిన శిష్యులు, ఆహారం కోసం సిద్ధపరిచినటువంటి నీళ్లను సిద్ధపరుస్తూ, అన్నింటినీ సిద్ధపరుస్తూ, ఇంకా లాస్ట్ బిందె లేకపోతే లాస్ట్ కడవ తీసుకొని, నీళ్లు తీసుకొని వెళ్ళి మనం వంట చేసేసుకుంటాం. వంట చేసేసుకొని తర్వాత హాయిగా తిని కొద్ది విశ్రాంతి తీసుకుందాం అనే ఆలోచనలో ఉండొచ్చు. అలనాడు కట్టె పొలలు ఏరుకుంటున్నటువంటి స్త్రీకి ప్రవక్త ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో, ఇక్కడ ఆహార సిద్ధపాటుకి, ఆహారాన్ని లేకపోతే వండుకొని తినడానికి సిద్ధపడబోతున్నటువంటి ఒక స్త్రీకి యేసు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు అంటే అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడని కాదు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, ఒకటి ఆహారం కోసం జరిగినట్టు 3 పనులు. ఆహారం కోసం శ్రమపడ్డారు కొందరు 12 మంది. ఆహారం కోసం సిద్ధపరుచుకున్నటువంటి స్త్రీ, ఆ ఇంట్లో ఒకళ్ళ ఎవరు లేకపోయినా ఆమె తన కోసమైనా తాను వండుకోవడం కోసం, కొన్ని నీళ్ల కోసం చాలా దూరం నడిచి వచ్చింది. ఇంచుమించు 1 కిలోమీటర్ వరకు ఉన్నట్టుగా చరిత్రలో రాయబడింది. అదొక బావి కూడా కాదు, అదొక ఊట అని మూల భాషలో ఉపయోగించబడినటువంటి ఆ పదం నుంచి బైబిల్ పండితులు చెప్పడం జరిగింది. యాకోబు బావి అనేది యాకోబు యొక్క ఊటది. అందుకనే వానిలో నుండి పారెడు జీవపు ఊట అనే మాట వాడాడు. బావి, సరే బావి ఊట ఏదైనప్పటికీ ఒకటేలేండి. బావిలో ఊటలు ఉంటాయి, అనేకమైన ఊటలు కలిస్తే నీళ్లు ఊరుతుంటాయి కాబట్టి అది బావిగా ఎంచబడింది. దాన్ని కొద్దిగా ఎత్తుగా కడతాడు. ఇది బావి. ఊట విషయం వేరు, ఊట వేరు, బావి వేరు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. 3 విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ఆహారం కోసం జరిగినటువంటి పనులు, ఆహారాన్ని బట్టి జరిగిన పనులు. ఒకటి ఆహారం కోసం శ్రమపడిన శిష్యుల గురించి మనం ఆలోచించాం. రెండోది ఆహారం కోసం సిద్ధపరిచినటువంటి స్త్రీని గురించి మాట్లాడుకున్నాం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 31వ వచనము మరియు 32వ వచనం. ఆలోగా శిష్యులు లేకపోతే అంతలో శిష్యులు అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. In the meantime, the disciple urged him, saying, Rabbi, eat something. But he replied to them, I have food to eat that you don't understand. వాళ్ళు అలసిపోయారు. యేసు అలసిపోయాడు. యేసు ముందుగా అలసిపోయినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. దూర ప్రయాణం చేసి లేదా సమరయ సరిహద్దు దాకా వచ్చి, ప్రభువా నువ్వు వెళ్ళి అక్కడెక్కడైనా కూర్చో, మేము వచ్చేస్తాం, ఎంతో 1 గంటలోనో 2 గంటల్లో వచ్చేస్తాం, తర్వాత నువ్వు చేయాలనుకున్నది చెయ్యి, ముందు ఆహారం తిన్న తర్వాత లేదా ఆ పని చేసిన తర్వాత మనం వెళ్దాం. ఇక ఎలాగూ సమరయ దాటుకొని వెళ్ళిపోవాలిగా, సమరయలో మనకేం పని ఉంది, ఎక్కువైతే 1 అరగంట ఉంటామేమో, 15 నిమిషాలు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు, సమ్మతించారు. యేసును సమ్మతింపజేశారు. తర్వాత వారు వెళ్ళారు.
రావడం జరిగింది. వారు వచ్చారు, వచ్చి చూసి షాక్ అయ్యారు. ఎవరక్కడ? ప్రభువేగా. ప్రభువు ఒక్కడే కాదండి, మనం వెళ్ళేటప్పుడు ప్రభువు ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రభువుతో పాటు ఒక స్త్రీ ఉంది. ఇంతకుముందు పురుషుడు ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు పురుషుడితో పాటు స్త్రీ ఉంది. ఏంటిది? వాళ్ళు అడగలేదు, ఎందుకు మాట్లాడుతున్నావు, అంత అవసరం ఏముంది అని వాళ్ళు ఆయన అప్పుడే అడగలేదు, లేకపోతే తర్వాత ఎప్పుడు అడిగినట్టుగా కూడా లేదు. కానీ ఆయన చేశాడంటే ఏదో ఉద్దేశం ఉంది, ఏదో ప్లాన్డ్గా ఉంది. ఎవరెవరే సమరయ్యకు వస్తున్నాడు అంటే, సమరయ్య గుండా వెళ్ళాలి అంటున్నాడు అంటే ఏదో ప్లాన్ ఉంది, మేము దాన్ని గుర్తించలేకపోయామే అని అనుకుంటచ్చు. సరే, మూడో విషయము, సేవించినటువంటి యేసు, అనగా ఆహారాన్ని సేవించినటువంటి యేసు, ఆహారాన్ని భుజిస్తున్నటువంటి యేసు, భుజించేసినటువంటి యేసు. గమనించాలి, మన టైటిల్ ఆహారం కోసం. ఆహారం కోసం కొంతమంది చేసిన పనుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆహారం కోసం శ్రమపడ్డ శిష్యులు, ఆహారం కోసం సిద్ధపరిచినటువంటి స్త్రీ, ఆహారాన్ని సేవించినటువంటి ప్రభు. ఏం ఆహారం సేవించాడు? ఆ స్త్రీ అయినా శిష్యులైనా భౌతికమైన ఆహారం వెనకాల వెళ్ళారు. కానీ యేసు అలా కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం. తన ఆహారాన్ని గురించి 2 విధాలుగా చెప్పాడు. నన్ను పంపిన వాని, లేకపోతే ఆయన చిత్తమును నెరవేర్చుట, లేకపోతే ఆయన చిత్తాన్ని జరిగించడం, టు డూ ద విల్ ఆఫ్ ది ఫాదర్ వన్ హూ సెంట్ మీ అండ్ టు ఫుల్ఫిల్ ద వర్క్, అనగా నన్ను పంపిన వాని పనిని తుదముట్టించటం, టు ఫినిష్ ద వర్క్ ఆఫ్ ది ఫాదర్. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన పని జరిగించడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. ఇది నాకు ఆహారము, నా ఆత్మీయ ఆహారము. దేవుని బిడ్డలారా, వాక్యము మనకు ఆహారము. అదే సమయంలో ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మనం ఆహారాన్ని భుజించినట్లుగా ఉంటాం, ఆత్మీయమైన ఆహారాన్ని. ఆయన చిత్తం నెరవేర్చామని చెప్పి ఇక ఈరోజు నాకు ఆకలి అయ్యేదేమో, ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ అవసరం లేదేమో, నాకు లంచ్ అవసరం లేదో అనుకుంటే మనం పొరపాటే. భౌతికమైనదే, ఆత్మ సంబంధమైనదే. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి, కలిపి, లేకపోతే మిళితం చేసి మనం మాట్లాడడానికి వీల్లేదు. ఈ రెండు అదే శరీర సంబంధమైనది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయు అని అన్నాడు. కైసరివి దేవునికే చెల్లించండి అని చెప్పాడు. రెండిటికి తేడాలు ఉన్నాయి, 2 ఉన్నాయి ప్రతి దాంట్లో. మంచి చెడు, వెలుగు చీకటి ఇలా ఉన్నట్లుగా ఇక్కడ కూడా భౌతికము ఆత్మీయము, ప్రకృతి సంబంధమైనది మొదట వచ్చింది, తర్వాత ఆత్మ సంబంధమైనది అని, అనగా ప్రకృతి సంబంధమైనది ఉంది, ఆత్మ సంబంధమైనది ఉంది అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ప్రకారం మనం అర్థం చేసుకోగలం. మనం ఆలోచిస్తున్నట్టు మాట. మూడో మాట, సిద్ధపరిచినటువంటి స్త్రీని గురించి కూడా కాదు. మూడో మాట, సేవించినటువంటి యేసు. సేవించడం అంటే తీసుకోవడం, అంగీకరించడం, స్వీకరించడం, అనగా భుజించినటువంటి. అలసిపోయాడు, ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు అలసట కనిపించింది. ఇక వీళ్ళకి తప్పదు ఆహారం తీసుకొని రావడం. యేసు వెళ్ళలేదు, యేసును నువ్వు వెళ్ళి తీసుకోమని చెప్పలేరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్న మాట, ఈయనక వెంటనే మనం భోంచేసేయాలి, ఫాస్ట్గా భోంచేసేయాలి, అందరం కలిసి తినేసేయాలి. వారు భౌతికమైన ఆహారం మీద దృష్టి పెట్టినప్పుడు యేసు ఆత్మీయమైన ఆహారం మీద దృష్టి పెడుతున్నాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పిన మాట మరలా చెప్తున్నాను. శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. యేసు ఆత్మానుసారుడు గనుక ఆయన ఆత్మ సంబంధమైన వాటి మీద 2 పనులు, అనగా ఆయన చిత్తము తనకు అర్థమైంది. సమరయ్యకు రావడం అనేటువంటి ఆయన చిత్తాన్ని అర్థం చేసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్పులో భాగంగా, అంటే ఇంచుమించు సగం వరకు భోజనం అయిపోయింది, పూర్తి భోజనం అయిపోయింది, ఇంకా 2 రోజులు కూడా. అప్పుడు మాత్రమే కాదు, ఇక మిగిలిన రోజులు, లేకపోతే అక్కడ ఉండేటువంటి 2 రోజులు, లేకపోతే 1.5 రోజు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమయం ఎంతైనా కానివ్వండి, అక్కడ చివరి మూమెంట్లో వెళ్ళేంత వరకు జరిగేటువంటి పని అంతా. సమరయ్యలో జరిగించాల్సిన పని ఒకటి ఉంది. సమరయ్యలో జరిగించాల్సిన పని శిష్యులకు అర్థం కాలేదు. నీకు ప్రతి చోట ఒక పని ఉంది. నేను ఈ స్టూడియోకి వచ్చి నిలబడ్డా, నాకు ఇక్కడ ఒక పని ఉంది. మీరు మీ ఇళ్లలో మీరు రిమోట్ పట్టుకొని ఈ మాటలు వింటున్నారు. మీకు ఒక పని ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక బాధ్యత ఉంది. వినాల్సిన బాధ్యత, విన్నదాన్ని అన్వయించుకోవాల్సిన బాధ్యత, నాకు చెప్పాల్సిన బాధ్యత.
సిద్ధపడాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి పని ఉంది. సమరయలో అయినా, యూదయలోనైనా, గలిలయలోనైనా మనకు పనులు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనకు పని ఉంది. బూదిగంతముల వరకు మనకు పనులు ఉన్నాయి. ఆఫీసులో పని ఉంటుంది, కిచెన్లో పని ఉంటుంది, లేకపోతే మన డ్రాయింగ్ రూములో, లేదా బయట మనకు పనులు ఉంటాయి. మనకు పనులు దేవుడు అప్పగించాడు. ఈ అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేయాలి. నా మాటలు ముగించేస్తున్నాను. ఆహారం కోసం ఒకటి శ్రమపడిన శిష్యులు, రెండవది ఆహారం కోసం సిద్ధపరచుకున్నటువంటి స్త్రీ, ఆహారాన్ని సేవించినటువంటి బోధకుడు యేసు ప్రభు. కాబట్టి మనం కూడా ఆహారం విషయంలో నీ స్పందన ఎలా ఉంది? ఏ ఆహారం కోసం శ్రమపడ్డావా? శ్రమపడితే నీకు ఆహారం దొరుకుతుంది. సిద్ధపరిచావా? నువ్వు ఆహారాన్ని బుధిస్తూ. ఒకవేళ దేవుడు అనుగ్రహించాడా, దేవుడు బల్లను సిద్ధపరిచాడా, దేవుడు అవకాశం ఇచ్చాడా, ఆశీర్వాదం ఇచ్చాడా, నువ్వు భుజిస్తూనే ఉంటావు. నీ శత్రువుల ఎదుట, శత్రువులుగా ఎంచబడినటువంటి సమరయులు ఆయనను శత్రువులుగా ఎంచుకున్నారు. కానీ శత్రువుల మధ్యలో, అనగా సమరయుల మధ్యలో భోజనపు బల్లను తన కుమారుడైనటువంటి యేసు ప్రభు కోసం సిద్ధపరిచాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. కేవలం వినువారు మాత్రమే అండి, మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్నదాని ప్రకారం మేము ప్రవర్తించువారుగా ఉండగలటం సహాయం చేయండి. సమయంలో నాయన ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తిని యేసు నామములో మీరు దీవించండి. వారి ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభు. వారు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము వారు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ఒక దేవుని సేవకునిగా, మీ దాసునిగా నేను ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డల జీవితంలో అట్టి కార్యములు జరిగించమని, ఇష్టమైతే రాబోయే ఎపిసోడ్లో ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన సంగతులు మాట్లాడుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాను. ఒకవేళ మీరు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు, దేవుడు మీతో ఎలా మాట్లాడనే విషయాలు మీరు మాకు తెలియజేస్తే మీతో కలిసి ప్రభువును స్తుతించడానికి, మీతో కలిసి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.